భగవద్గీతే భవద్వేషిణి. కృష్ణో రక్షతు నో జగత్రయ గురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణే నామ రశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం హే కృష్ణ సంరక్ష మాం. ప్రియ భగవద్బంధువులారా, భగవద్గీతలో 4వ అధ్యాయాన్ని శ్రీకృష్ణ పరమాత్మ యొక్క శ్లోకంతో మనం ఆరంభం చేసుకుంటాం. శ్రీకృష్ణుడు అర్జునుడికి 3వ అధ్యాయంలో కర్మయోగాన్ని గురించి చెప్పాడు. జ్ఞానం మంచిదేమో అనుకున్నాడు అర్జునుడు. మంచిదే, అయితే ఆ జ్ఞానం ఒక్కదాన్ని విడదీసేకూడదో. ఎప్పుడునూ జ్ఞానం కూడా కర్మయోగంలో అంతర్భవించే ఉంటుంది. అంచేత కర్మయోగాన్నే జ్ఞానయోగం అని కూడా అనొచ్చు. అలా జ్ఞానయోగంతో నిండి ఉండేటటువంటి కర్మ ఎన్ని రకాలుగా ఉంటుంది, అందులో ఉండేటటువంటి వివిధ అంశాలు ఏమేమిటి, ఆ కర్మయోగంలో ఉండేటటువంటి భేదాలు ఏమేమిటి అనే విషయాన్ని స్పష్టం చేయడానికి ప్రారంభిస్తూ శ్రీకృష్ణుడు ఈ కర్మయోగం ఇప్పుడు ఈవేళ తను ఉపదేశం చేసేది ఏదో అర్జునుడి కోసమనే స్వయంగా ఈవేళ కల్పించి చెప్తున్నాను అని అర్జునుడు అనుకోకూడదు. ఇది చాలా ప్రాచీన కాలం నుంచి వస్తున్నది, దాన్నే ఇప్పుడు మళ్ళీ చెబుతున్నాను అని తెలియాలి అని దీనికి ఉండేటటువంటి ఒక ప్రామాణ్యాన్ని శ్రీకృష్ణుడు ఉపదేశం చేస్తాడు ఈ 4వ అధ్యాయంలో. అయితే ఇక్కడ మనకు సంశయం, బాగా పాతదాన్ని గురించి ఇప్పుడు చెబితే ఏం లాభం అండి అని మనకు అనిపించవచ్చు. ఎందుకంటే సాధారణంగా విషయాలు ఎప్పుడు కూడా మారే కాలాన్ని బట్టి, మారే మనుషులను బట్టి, ఆ మనుషుల మనస్తత్వాన్ని బట్టి మారుతూ ఉంటాయి. విషయాలు కూడా శాస్త్రీయమైనటువంటి గహనమైన విషయాలు కూడా ఈ మారేటటువంటి ప్రజలని బట్టి, వాళ్ళ యొక్క స్వరూప స్వభావాలని బట్టి కూడా మారుతూ ఉండకపోతే ఎట్లాగండి? అదే విషయాన్ని ఎప్పటికీ చెబుతామంటే ఏం పనికి వస్తుంది అని అనిపించవచ్చు. శ్రీకృష్ణుడు ఎప్పుడో ఉండే విషయాన్ని ఇప్పుడు చెప్పడం ఏంటి అవసరం కనుక అని మనకి అనిపించవచ్చు. అయితే ఇక్కడ ఒక విషయం మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. మనుష్యులు కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి, కొన్ని కోట్ల యుగాల నుంచి ఈ భూమి మీద జీవితాన్ని సాగిస్తున్నారు. ఆధునిక వైజ్ఞానికులు చెప్పినట్టుగా ఏదో 2000 ఏళ్ల క్రితమో, 4000 ఏళ్ల క్రితమో, లేకపోతే ఏదో 1,00,000 ఏళ్ల క్రితమో జీవితాన్ని ఆరంభం చేసినటువంటి ఏకకణజీవులోంచి ఈవేళ ఇన్ని కణజీవులుగా వచ్చినట్టు వాళ్ళు కారు అని మనకి శాస్త్రం చెబుతోంది. మన వైజ్ఞానిక శాస్త్రానికి ఇంకా అంతవరకు దృష్టి వెళ్ళలేదు. ఒకనాడు ఏదో మనం ఆటవిక యుగంలోంచి శిలాయుగంలోకి, శిలాయుగంలోంచి లోహపు యుగంలోంచి ఇప్పుడు కనిపించేట్టుగా స్పీడ్ ఏజ్ అని అంటుంటారే, ఈ యుగానికి వస్తున్నాం అని ఆధునికులు అంటున్నారు. కానీ ఇలా ఆటవిక యుగం ఎప్పుడు ప్రారంభమైంది అని వాళ్ళని అడిగితే దానికి వాళ్ళు చెప్పగలిగేటటువంటి కాలం సుమారుగా మహా అయితే ఓ 4000 సంవత్సరాలు, లేక ఒక 6000 సంవత్సరాలు, అంతకంటే ఇంకా పైకెడితే ఓ 8000 సంవత్సరాలు. ఆ 8000 సంవత్సరానికి ముందర మనిషి కేవలం బట్ట కట్టడం చేత కాక ఈవేళ అడవిలో తిరిగే మృగాల్లాగా మాత్రమే బ్రతుకుతున్నాడు. అంతకుముందు ఇంకా ఎలా ఉందో వాళ్ళకి అంత బాగా తెలియదు. కానీ మన శాస్త్రాన్ని మనం ఒకసారి కనుక జాగ్రత్తగా పరిశీలించి చూసినట్టయితే వేలాది సంవత్సరాల కాదు, లక్షలాది సంవత్సరాల క్రితమే మనిషి చాలా సంస్కారవంతుడిగా, నాగరికుడిగా అనేక విషయాల్ని గుర్తించి జీవితాన్ని సాగించేటటువంటి విధానం ఉన్నట్టుగా మనకి తెలుస్తోంది. ప్రాచీనమైనటువంటి వ్యాఖ్యలు ప్రసాదించినటువంటి ఆచార్యుల గ్రంథాల్లోకి వెళ్ళి మనం పరిశీలన చేసిన మనకి కొన్ని లక్షల సంవత్సరాల చరిత్ర మానవ జాతికి ఉన్నట్టుగా, అసలు అప్పుడే ఎన్నో రకాల విషయాలు వీళ్ళకి తెలిసినట్టుగా, ఈనాడు తెలిసిన అనేక విషయాల కంటే మించిన విషయాలు అప్పుడు వాళ్ళకి తెలిసినట్టుగా మనకి గమనం తెలుస్తోంది అన్నమాట. అంచేత మనిషికి
శరీరాలు మారుతున్నంత మాత్రం చేత, చుట్టూ ఉండేటువంటి వాతావరణంలో కొన్ని తాత్కాలికమైనటువంటి మార్పులు ఏర్పడడం చేత శాశ్వతికమైనటువంటి వాస్తవాన్ని తెలుసుకోవడంలో ఏం లోపం అక్కర్లేదు. అంటే అన్నం తినడం అనేది ప్రతి మనిషికి అవసరమే. ఆ తినే అన్నంలో చిన్న చిన్న మార్పులు ఆరోగ్యాన్ని బట్టి ఉండొచ్చు. ఏదో అతనికి ఒక రకమైనటువంటి వ్యాధి కనుక తాత్కాలికంగా ఏర్పడితే ఒక రకమైనటువంటి ఆహారం, మరొక రకమైన వ్యాధి ఏర్పడితే మరొక రకమైన ఆహారం మార్పులు జరగచ్చు. లేదా ఒకనాడు ఏదో బియ్యం, ఒకనాడు గోధుమ, ఒకనాడు ఏదో ద్రవ పదార్థం మాత్రమే, ఇట్లాంటివి మారచ్చు. కానీ ఆహారం తీసుకోవడం, ఒక సమయాన్ని బట్టి ఆహారం తీసుకోవడం అనేది ప్రతివాడికి అవసరమే. అందులో ఏం మార్పులు ఉండవు. ఈ దేశం వాడు ఒక రకమైన ఆహారం తీసుకోవచ్చు, మనం దొరికేటటువంటి ప్రకృతిలో ఆహారాలు దొరకని వాడు ఏదో జంతు సంబంధమైన ఆహారాలను తను తీసుకోవచ్చు. కానీ వాడికైనా ఆహారం తీసుకోవడం అనేది మాత్రం తప్పనిసరి. కనుక ఆహారాన్ని ఏ విధంగా తను తీసుకోవాలి, ఏ ఏ సమయంలో తీసుకోవాలి, ఏ భావనతోటి తీసుకోవాలి అనే చెప్పడం అందరి కోసం అవసరమే కదా. నువ్వు ఏది తీసుకో ఈ భావంతో తీసుకో అని చెప్పాలి. ఏ ఆహారం తీసుకో ఈ దేహాన్ని ఇలా రక్షించుకోవడం తీసుకోవాలని చెప్పాలి. ఏ ఆహారం తీసుకొని దేహాన్ని పెంచుకో, ఈ దేహాన్ని ఎట్లా వినియోగించాలి అనేవి మాత్రం యూనివర్సల్ ట్రూత్స్ అని అంటాం అన్నమాట. అవి శాశ్వతంగా ఉండేటటువంటి వాస్తవాలు, వాటిలో మార్పు ఉండదు. నేల మీదే నడవవలెను, గాలిని పీల్చవలెను, వస్త్రధారణ చేయవలెను, ఆహారాన్ని తినవలెను, నీటిని త్రాగవలెను. ఇవి మార్పు చెందవెప్పుడు కూడాను, ఇప్పుడు ఉంటాయి. అలానే జ్ఞానం కలిగినటువంటి ప్రతి జీవికి కూడా ఆచరించేటటువంటి కర్మల యొక్క విషయం కూడా ఎన్నడూ మార్పు చెందేది కాదు. మానవజాతి అలా అనాదిగా సాగుతూనే వస్తోంది కనుక అప్పటి నుంచి కూడా ఏం ప్రవర్తించాలి, ఎలా ప్రవర్తించాలి, ఎందుకు ప్రవర్తించాలి, ఏ భావంతో ప్రవర్తించాలి అనేవి యూనివర్సల్ ట్రూత్స్గానే ఉంటాయన్నమాట. అందుకే వాటికి సనాతన ధర్మములు అని పేరు పెట్టారు. ధర్మం అంటే చేసే ఆచరణ, అది శాస్త్రీయమైన ఆచరణ అయితే ధర్మం అని అంటాం, లేకపోతే కర్మము అని అంటాం. ఎన్నడూ మారక ఏకధారగా వచ్చేటటువంటిది అయితే సనాతనము అని అంటాం అన్నమాట. సనాతనం అంటే ఎప్పుడు పాతదని కాదు అర్థం. రోజులు మారినా, వ్యక్తులు మారినా మారనటువంటి ఆచరణ రీతి, దాన్ని మనం సనాతన ధర్మం అని అంటాం. దాన్నే పురాతనము అని కూడా అంటాం అన్నమాట. అది ఏమిటి అనేటువంటి విషయం తెలుసుకోవడం మనిషి అయిన ప్రతివాడికి అవసరం. అలాంటి కొన్ని సామాన్య ధర్మాలు కనుక తను తెలుసుకున్నట్టయితే ఆయా సందర్భానికి సంబంధించిన విశేష ధర్మాలని అప్పుడప్పుడు తగినట్టుగా తను తీసుకుని ముందుకు సాగవచ్చు. అలానే అర్జునుడికి కూడా అప్పుడు కాలంలో యుద్ధం చేయడం, ఇప్పటికీ మన కాలంలో యుద్ధం అవసరం కాదు కనుక ఆనాడు అర్జునుడు చెప్పినట్టుగా తస్మాత్ ఉత్తిష్ఠ యశో లభస్వ యుద్ధస్వ, ఈ మాటలు మనకు అవసరం లేవు. కానీ ఇప్పుడు మన కాలానికి తగినట్టుగా ఎప్పుడైనా చేయాల్సినటువంటి పనుల్లోంచి ఒకవేళ మనకి కూడా వైముఖ్యం ఏర్పడితే నీలో అలాంటి నిరాశ తగదు, లే చెయ్యి, ఇలా చెయ్యి అని మన కర్తవ్యాన్ని మనకి శాసించడం అయితే అవసరమే కదా. ఇది పనిలోకి మనిషిని ప్రేరేపించడం, ఎప్పుడూ కూడా మనిషిని కర్తవ్య శూన్యుడిగా కాకుండా కర్తవ్యశీలుడిగా ఉంచడం ఎప్పటికీ అవసరమే. భగవద్గీత యొక్క ఉపదేశ సారం అదే, శ్రీకృష్ణుడి యొక్క ప్రధానమైనటువంటి ఆశయం అదే. ఇది ఎప్పటి నుంచో చెబుతూనే వస్తున్నాను సుమా, ఈవేళ కొత్తగా నీకోసం చెప్పేది కాదు అర్జున అనే విషయాన్ని మాత్రమే శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్తాడన్నమాట. ఆ విషయాన్నే తాను మరింత స్పష్టంగా 4వ అధ్యాయ ఆరంభం నుంచి అర్జునుడికి ఉపదేశం చేస్తున్నాడు. 4వ అధ్యాయ ఆరంభ శ్లోకాన్ని అనుసంధానం చేద్దాం. శ్రీ భగవానువాచ ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్. శ్రీ భగవానువాచ, భగవంతుడు చెప్తున్నాడు అర్జునుడితోటి, అర్జున ఇప్పుడే నీకు చెప్పానే ఈ కర్మయోగాన్ని గురించి, ఆచరించాల్సిన దాని గురించి. ఇమం యోగం,
తాను చెప్పినటువంటి దాంట్లో ఉండేటటువంటి ఆ ఆప్తత, తను చెప్పినప్పుడు అప్పుడే అతనికి బుద్ధిస్తమైంది కనుక దాని యొక్క స్పష్టతని ఒకసారి అర్జునుడు జ్ఞాపకం చేసుకుంటాడని చెప్తున్నాడు. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం. ఈ అర్జున నీకు చెప్పినటువంటి కర్మయోగం ఉన్నదే, ఈ కర్మయోగం జ్ఞానం కూడా అంతర్భవించే ఉంటుంది అనే విషయాన్ని, కనుక ఇది జ్ఞానయోగం అవుతుంది అనే విషయాన్ని ఇప్పుడు నీ చెప్పబోతున్నా. ఈ విషయం ఈవేళ నీకోసం కొత్తగా చెప్పేది కాదు. ఇది అవ్యయం, శాశ్వతమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేది. అంతేకాదు ఈ ఆచరించే కర్మయోగం కూడా ఒకనాడుండి ఒకనాడు పోయేది కాదు. అయితే ఎప్పుడు ఇది స్పష్టంగా ఉండకపోవచ్చు. అంచేత కర్మయోగ ఆచరణ సాగడం అనేటటువంటిది ఎప్పుడు శాశ్వతంగా సాగాలి. దీనివల్ల లభించేటటువంటి ఫలితం అనేది ఉందే, అది కూడా పరమ పురుషార్థ లక్షణమైనటువంటి మోక్షాన్ని అందించేది. అందించి ఇది పోనిది, ఇది ఎప్పుడు ఉండేది. కనుక ఇది అవ్యయం యోగం. ఎప్పటిదనుకుంటున్నావు ఇది? వివస్వతే ప్రోక్తవాన్ అహం. అహం నేను అంటూ శ్రీకృష్ణుడు తనని గురించి చెప్పుకుంటున్నాడు. ఇది ఎప్పటిదో తెలుసునా? ఇది నేను ఒకనాడు వివస్వాన్ అంటే సూర్యుడు, అతనికి నేనే చెప్పాను. నేను చెప్పడం అంటే నేను తప్ప మరొకరెవరు చెప్పలేరు కనుక నేనే చెప్పాను. ఆవేళ కూడా లోకంలో చాలామంది ఋషులు కర్మయోగాన్ని గురించి ఉపదేశం చేసిన వాళ్ళందరికీ ఆద్యుడైనటువంటి చతుర్ముఖ బ్రహ్మ చెప్పడం చేత చేశారు అని మనకి ప్రమాణాలు చెప్తున్నాయి. ఆ చతుర్ముఖ బ్రహ్మ స్వయంభూ చాలా గొప్పవాడైతే అవుగాక, కానీ అతని చెప్పాలన్నా నేను అతనికి ఉపదేశం చేస్తేనే అతనైనా ఎవరికైనా చెప్పగలుగుతాడు తప్ప, లేదా అతనికి కూడా ఏమీ తెలియదు విషయమయ్యా. కనుక బ్రహ్మాదులకి కూడా ఉపదేశం చేయాల్సినటువంటి వాడిని నేనే. అలాంటి నేను వివస్వతే ప్రోక్తవాన్, సూర్యుడికి చెప్పాను ఒకనాడు. సూర్యుడు అంటే ఇప్పుడు మనం ఉండేటటువంటి ఈ మన్వంతరానికి ఆద్యుడు అన్నమాట. ఆయనకి వివస్వాన్ అని పేరు. ఆ వివస్వంతుడికి నేను చెప్పాను. అంటే ఇది ఎవరికో అసురులకి చెప్పిన శాస్త్రాలు లాంటిదని అనుకునే పొరపాటు. ఇది చాలా పరమ ప్రామాణికుడు ఏంటంటే వేదస్వరూపుడైనటువంటి సూర్యుడికి నేను చెప్పాను. నేను చెప్పగలను, నేను మాత్రమే చెప్పగలను కనుక చెప్పాను. అయితే ఆయన ఏం చేశాడు? వివస్వాన్ మనవే ప్రాహ. ఆ వివస్వంతుడు అంటే సూర్యుడు తన కుమారుడైనటువంటి వైవస్వతుడికి చెప్పాడు. ఆయన వైవస్వతుడు అనేటటువంటి వాడు ఇప్పుడు మనం ఉండేటువంటి ఈ మన్వంతరానికి ఆద్యుడు. మన్వంతరం అంటే ఏమిటో మనం తర్వాత తెలుసుకుందాం. ఆ మనువులోంచి వచ్చిన వాళ్ళ మనమంతా కనుక మనందరికీ మానవులని పేరు. అంటే మనందరికీ ఆయన ఆద్యుడు అన్నమాట. తన తర్వాత తనలోంచి ఏర్పడేటటువంటి సంతానం అంతా ఏ విధంగా ఉండాలి అనే విషయాన్ని ఆయన ఈ లోకానికంతటికి కూడా వివరించాడు కనుక అది ఆచరణని చెప్పేటటువంటి శాస్త్రం ధర్మశాస్త్రం అయింది. మనువు చెప్పాడు కనుక మనుధర్మశాస్త్రం అయింది. అది వివస్వంతుడని వాని యొక్క కుమారుడు వైవస్వతుడు చెప్పిన మనుధర్మశాస్త్రం అని అంటామన్నమాట. అది ఏం చెప్పాడు, ఎందుకు, ఎలా చెప్పాడనే విషయం తెలియక దాని మీద రకరకాలైన అపోహలు ఉంటే లోకంలో ఉండుగాక. వాటిని మనం ఒక పక్కన పెట్టుకుని ఆ సూర్యుడు స్వయంగా తన కుమారుడికి చెబితే వివస్వాన్ మనవే ప్రాహ మనుహు ఇక్ష్వాకవే అబ్రవీత్. ఆ మనువు తన కుమారుడైనటువంటి ఇక్ష్వాకు చక్రవర్తికి చెప్పాడు. ఆయన తర్వాత తన కుమారుడికి, ఆయన తన కుమారుడికి, ఇట్లాగా క్రమంగా చెబుతూ ఈ లోకంలోకి ప్రవర్తింపచేసినటువంటిది ఈ కర్మయోగం. కనుక ఇది ఏదో ఈవేళ నిన్న వచ్చింది కాదయా, లేక తాత్కాలికంగా ఇప్పుడేదో నువ్వు యుద్ధం మానేస్తూ ఉంటున్నావు కనుక నిన్ను బాగా యుద్ధం చేయిద్దాం అనేటువంటి ప్రోత్సాహనం కోసం నేను కల్పించి చెప్తున్నాను అనుకుంటావేమో. పొరపాటు కాదు. ఇది చాలా ప్రాచీనమైనటువంటి ఒక గొప్ప పరంపర కలిగినటువంటి విషయం సుమా. అంటే చాలా విలువైనటువంటిది అని నీకు తెలియాలి అనే విషయాన్ని నీకు జ్ఞాపకం చేస్తున్నా అని శ్రీకృష్ణుడు తను చెప్పేటటువంటి కర్మయోగం యొక్క ప్రాచీనతని ఒకసారి అర్జునుడికి జ్ఞాపకం చేయడం ప్రారంభించాడు 4వ అధ్యాయంలో ప్రారంభంలో. అయితే మరి ఇవాళ మళ్ళీ నువ్వు కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏముంది? మరి అప్పుడే చెప్పేసావు కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు దాన్ని జ్ఞాపకం చేస్తున్నావు? నాకు చెప్పేటటువంటి పరంపర కూడా వస్తుంటే అని కలిగినటువంటి సందేహాన్ని తీరుస్తూ శ్రీకృష్ణుడు పైకి సాగుతున్నాడు ఈ 4వ అధ్యాయంలో. జై శ్రీమన్నారాయణ.